Streamings. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. దానికంటే ముందు ఎస్టుడే తెలుగు సత్యమాను నిత్యం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక మంది అనేక రకాల ప్రచారాలతోని మన ముందుకు వస్తున్నారు. అన్ని పార్టీలు కూడా వాళ్ళ గెలిపే లక్ష్యంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఈనాడు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. వాతావరణ మార్పులతో ఋతుపవనాలు అస్తవ్యస్తం. ఇటు భూమిపైన అటు సముద్రం పైన పెరిగిన వేడి. దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు నెలకొనే అవకాశం. ఒకే సమయంలో ఒక చోట కరువు ఉంటే మరో చోట వరదలు రావచ్చు. ఈనాడుతో ముంబై ఐఐటి ప్రొఫెసర్ ఎం రఘు అనే వార్తను మనం చూడవచ్చు. ఇక్కడ అటు ప్రపంచవ్యాప్తంగా ఇటు దేశాల్లో పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణ మార్పులకు దారితీస్తున్నాయి. వీటి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. ఆహారం, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవాలి. మొక్కలను భారీగా పెంచి పచ్చదనాన్ని విస్తరించాలి. ఉపరితల వేడి కారణంగా ఏర్పడ్డ ఎల్నీనో ప్రభావంతో హిందూ మహాసముద్రంలో భారతదేశంలోని నగరాలు చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ముంబై ఐఐటి ప్రొఫెసర్ రఘు మూర్తుగుద్దే పేర్కొన్నారు. దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని చెప్పారు. ఎల్నీనో సమయంలో వడగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వాతావరణ మార్పులతో ఋతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంది. ఇటు భూమిపైన అటు సముద్రం పైన వేడి పెరిగింది. దాంతో దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పరిస్థితులు నెలకొనవచ్చు. ఒకే సమయంలో ఒక చోట కరువు ఉంటే మరో చోట వరదలు రావచ్చు. వర్షానికి మధ్య విరామం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. భారీ వర్షాలు ఒకవైపు, వర్షమే లేని ప్రాంతాలు మరోవైపు ఉండొచ్చు అని వివరించారు. రఘు అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో వాతావరణ సముద్ర శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు అనేటటువంటి ఈ వార్తను మనం చూసినట్లయితే నిజంగా ఇక్కడ అంటే గ్రీన్ హౌస్ వాయువులు అనేటివి వాతావరణ మార్పులకు దారితీస్తున్నాయి. పెరుగుతున్నటువంటి గ్రీన్ హౌస్ వాయువులు అని అంటే మొత్తం మీద వాతావరణ కాలుష్యం అనేది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా మనం ఇంతకుముందు కూడా చెప్పాం, ఒకవైపు రసాయన ఎరువుల వాడకం కావచ్చు, అదేవిధంగా ఇటు నీటి కాలుష్యం, అటు భూమి యొక్క సమతుల్యత దెబ్బతింటుంది. అదేవిధంగా వాతావరణంలో ఈ వాయువు కాలుష్యం అనేది కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఒకవైపు వివిధ రకాల ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, మరొక వైపు వాహనాల రద్దీ పెరిగిపోవడం, దాని నుంచి వస్తున్నటువంటి కాలుష్యం కూడా వాయువులో కలిసి వాతావరణ కాలుష్యం ఏర్పడడం, వాయువు అంతా కూడా కలుషితమై అవ్వడం కానీ, అదేవిధంగా మరొక వైపు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తున్నటువంటి పచ్చని చెట్లను నరికి, పచ్చని అడవులను నరికి రోజు రోజుకు మన దేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అడవులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీలైనంత మేరకు ఈ చెట్లను పెంచడం అనేది, అదేవిధంగా అడవులు అంతరించిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ మానవాళి మీద ఉన్నది. లేకపోతే రాబోయే రోజులలో మరింత ఈ వాతావరణ కాలుష్యం అనేది పెరిగిపోయి అటు వర్షాలు ఒక చోట కురిస్తే మరొక చోట ఒక చోట అతివృష్టి, మరో చోట అనావృష్టి, ఒకవేళ మరో చోట అనావృష్టి ఏర్పడితే మరొక చోట అతివృష్టి, ఇట్లా వాతావరణంలో మార్పులు ఏర్పడి అనేక రకాల నష్టాలకు దారితీసే అవకాశం ఉన్నదని చెప్పేసి ప్రొఫెసర్ ఎం రఘు గారు, శాస్త్రవేత్త అయినటువంటి రఘు గారు చెప్తున్నారు. లోక్సభ ఎన్నికలు అవగానే స్థానిక సమరం. ఇప్పుడు కష్టపడి పనిచేసిన వారికి అందులో ప్రాధాన్యం. చురుకైన కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీల్లో చోటు. భువనగిరి నియోజకవర్గ సమీక్షలో పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి చౌటుప్పల్, మిర్యాలగూడ సభలకు ప్రియాంక హాజరవుతారని వెల్లడి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే అదే ఊపుతో ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుస్తామని పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మే నెల మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడలో నిర్వహించే బహిరంగ సభలకు పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు.
లోక్సభ ఎన్నికలతో తమకేం సంబంధం లేదన్నట్లు ఎమ్మెల్యేలు, గ్రామ మండల, జిల్లా స్థాయి నేతలు భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి కోడ్ ఎత్తివేయగానే వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని నేతలతో సీఎం చెప్పినట్లు తెలుస్తుంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేశామని ఆయన వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే 4 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలు ఉండవని, పూర్తిగా అభివృద్ధి పనులపైనే దృష్టి సారించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని ఆయన చెప్పినట్లు సమాచారం. స్థానిక సంస్థలకు పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీని గెలిపిస్తే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పారు. లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మంచి మెజార్టీలతో గెలిస్తేనే ఎమ్మెల్యేలకు సైతం నియోజకవర్గాల్లో పట్టు పెరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మనం వార్తను చూడొచ్చు. అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అంటే అటు ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, లేదా సర్పంచ్ కానీ, ఇలా ఈ ఎన్నికలలో తమ పార్టీ ద్వారా రకరకాల అంటే కింది స్థాయి నాయకులకు వాళ్ళకు ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల్లో కనుక మీరు గట్టిగా కొట్లాడినట్లయితే, గట్టిగా మన గెలుపు కోసం పనిచేసినట్లయితే తప్పకుండా మీకు వివిధ రకాల పదవులు వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థలో మనం చూస్తున్నట్లయితే ఏ పార్టీ తీరు చూసినా కింది స్థాయి కార్యకర్తలకు రకరకాల ఆశలు పెడుతూ, రకరకాల పదవుల ఆశ కావచ్చు, లేదా ఇతర కాంట్రాక్టుల ఆశ కావచ్చు, ఇట్లా ఇటు రాజకీయ పదవులు కానీ, పార్టీ పదవులు కానీ, మరొక వైపు ఆర్థిక అంశాలు కానీ, ఇట్లాంటి ఆశలు పెడుతూ ఆ కింది స్థాయి క్యాడర్నంతా కూడా ఆ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి దాదాపు అన్ని పార్టీల్లో కనబడుతున్నది. టెట్ దరఖాస్తు గడువు 20 వరకు పెంపు. నేటి నుంచి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. దీంతో పాటు అభ్యర్థులు తమ దరఖాస్తులు తప్పులను సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఈ నెల 11 నుంచి 20 వరకు అవకాశం కల్పించింది. టెట్ దరఖాస్తులకు గతంలో నిర్దేశించిన గడువు బుధవారంతో ముగిసింది. మంగళవారం నాటికి 1,93,135 దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం సెప్టెంబర్లో నిర్వహించినటువంటి ఈ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం మొత్తం మీద అయితే 20వ తేదీ వరకు టెట్కి సంబంధించినటువంటి దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది అనే వార్తను మనం చూడొచ్చు. వైరల్ అవ్వాలి, బదనాం చేయాలి, సోషల్ మీడియాలో పార్టీల రచ్చరచ్చ, ప్రతికూల అంశాలకు పెద్దపీట, ప్రత్యర్థుల ప్రసంగాల్లోని తప్పులను పట్టుకొని చెడుగుడు, యూట్యూబర్లతో ఒప్పందాలు. వైరల్ అయ్యే సత్తా ఉన్న కంటెంట్ను పట్టుకోవాలి. ప్రత్యర్థుల ప్రసంగాలు, సభల్లోని లోటుపాట్లను గుర్తించి వాటికి తగిన సినిమా దృశ్యాలను, ఫోటోలను జోడించి సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టాలి. అందులో కాస్త నవ్వింపు, కవ్వింపు ఉండాలి. ఎదుటివారిపై ఏహ్యభావం, తమ వారిపై సానుకూల దృక్పథం కలిగించగల తమ అభిమానులను అలరించాలి. అన్ని సాక్ష్యాలతో సోషల్ మీడియాలో పార్టీలు, అభ్యర్థులు, వారి తరఫు టీంలు చెలరేగిపోతున్నాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పరిమితులు లేని ఈ ఆన్లైన్ ప్రచారం చేసుకున్నంతగా మారిపోయింది. కొత్త ఉపాధి మార్గాలను చూపుతోంది. ఓటర్లలో పట్టు పెంచుకునేందుకు పార్టీ స్థాయిలో కాకుండా అభ్యర్థులు సైతం వార్ రూమ్లను తెరుస్తున్నారు. పలుకుబడి ఉన్న యూట్యూబర్లు, గ్రూపుల అడ్మిన్ల కోసం గాలిస్తున్నారు. కొన్ని స్థానాల్లో మినహా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారం రోజులుగా ప్రచారం దుమ్మురేగుతోంది. సాంప్రదాయ మీడియాలో ప్రచారానికి వీలులేని బూతులు, వివాదాస్పద వాక్యాలను సామాజిక మాధ్యమాల్లో యథేచ్ఛగా పోస్టు చేస్తూ పలువురు నాయకులు రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడిన క్షామ పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరుగుతుంది అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అందుకే మనం ముందు నుంచి అంటున్నాం, మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో కూడా మన దేశంలో ఏది అంటే టెలికాస్ట్ అవ్వాలి, ఏది టెలికాస్ట్ అవ్వకూడదు, ఏదైతే మన దేశ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, ఏదైతే మన దేశ ప్రజలకు ఉపయోగకరంగా కానటువంటి అంశం ఉంటుందో వాటన్నిటినీ కూడా పరిశీలించి అక్కడ కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి కొన్నిసార్లు అంటే మనిషి యొక్క స్వేచ్ఛను హరించినట్లే అవుతున్నప్పటికీ కానీ కొన్ని పదాల విషయంలో కానీ,
కొన్ని అంటే అగ్రెసివ్గా ఉన్నటువంటి లేదా విమర్శించవచ్చు, కానీ విమర్శ పేరుతో ఏకంగా దాడులు చేసుకునే స్థితిలోకి వెళ్తున్నటువంటి అనేక అంశాలను మనం కట్టడి చేయనట్లయితే రాబోయే రోజులలో అంతర్గత విభేదాలు చెలరేగిపోయే అవకాశం ఉన్నది. ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఒక పార్టీ కార్యకర్తల మీద మరొక పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకుంటున్నటువంటి వార్తల్ని కూడా మనం నిన్న చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితిని కంట్రోల్ చేయాలి అంటే సోషల్ మీడియా పైన కూడా కొంత నియంత్రణ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇక నియంత్రణ ఉండాలి కదా అని చెప్పేసి మరి అంటే అమాయకమైనటువంటి వాళ్ళ మీదనో లేకపోతే వాక్ స్వాతంత్రాన్ని నియంత్రించే విధంగానో ఉండకుండా ఉంటే మంచిది. కాబట్టి ఈ విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా వివిధ పార్టీల ఉన్నత స్థాయి నాయకత్వం కావచ్చు, అదేవిధంగా చాలామంది మేధావులు కావచ్చు, వారి యొక్క అభిప్రాయాలన్నీ క్రోడీకరించి వారి అభిప్రాయాలను తీసుకొని ఇక్కడ కూడా మనం కొంత నియంత్రించకపోయినట్లయితే విపరీతంగా ఏ పదాలు పడితే ఆ పదాలు ఎట్లా పడితే అట్లా, ఇప్పుడు సోషల్ మీడియా చిన్నపిల్లలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళు అంటే ఇవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా అట్లనే తయారయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. నేడు రంజాన్ నెలవంక కనిపించడంతో ముగిసిన ఉపవాస దీక్షలు అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నివేదితకే కంటోన్మెంట్ టికెట్ ప్రకటించిన బారాస అధినేత కేసీఆర్. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బారాస అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న రెండో కుమార్తె నివేదిత పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సాయన్న మూడో కుమార్తె లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక్కడ వచ్చే నెల 13న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజకవర్గంలోని పార్టీ అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై ఎర్రవేలిలోని తన నివాసంలో గత ఆదివారం కంటోన్మెంట్కు చెందినటువంటి పార్టీ నేతలతో సమావేశమై మొత్తం మీద నివేదితకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించినటువంటి వార్తను మనం చూడొచ్చు. ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి. వైకాపా పాలనలో వెంటిలేటర్పై ఏపీ కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఆక్సిజన్. జగన్ విధ్వంసకారుడు నమ్మొద్దు. తనకు నిడదవోలు సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు. వ్యతిరేక ఓటు చీలనివ్వం. 5 కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడు సరిపోడు. అందుకే అంతా కలిసాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేటటువంటి మనం ఈ వార్తను చూడొచ్చు. ఏపీలోని 5 కోట్ల మందిని అడుగుతున్నా, మీకు విధ్వంసకర పాలన కావాలా, అభివృద్ధి రాజ్యం కావాలా, సంక్షేమం కావాలా, సంక్షోభం కావాలా, మీ ఆస్తులకు రక్షణ కావాలా, వైకాపా భూమాఫియా కావాలా, నడుములు విరిగే రోడ్లు కావాలా, రహదారి భద్రత కావాలా, 10 ఇచ్చి 100 దోచుకునే దొంగలు కావాలా, సంపద పెంచే కూటమి కావాలా, తాకట్లతో అప్పులు తెచ్చే వాళ్ళు కావాలా, సంపద సృష్టించే వాళ్ళు కావాలా, ధరల బాధుడు కావాలా, దోపిడీ లేని పాలన కావాలా, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా, దళితులను పారిశ్రామికవేత్తలుగా చేసే ప్రభుత్వం కావాలా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. నిజంగా మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఇప్పటికీ అంటే రక్షణ కావాలా లేకపోతే వైకాపా భూమాఫియా కావాలని చెప్పేసి అంటే మీది భూమాఫియా లేదా మీరు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా ఇవన్నీ మీరు చేస్తున్నారు, వీళ్ళేదో శుద్ధపూసలైనట్టు, వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఇవేం జరగనట్లు, లేకపోతే వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు ఏదో మొత్తం రాష్ట్రాన్నంతా ఉద్ధరించినట్టు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం కావాలో ప్రజలకు అది కాకుండా ఏమున్నా కానీ ఈ పార్టీ మీద ఆ పార్టీ నిందలేసుకోవడం, ఆ పార్టీ మీద ఈ పార్టీ నిందలేసుకోవడం, ఇదే జరుగుతున్నది. ఇవాళ ఏపీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకి ఈ వార్తల్ని బట్టి చూస్తే అదే కనబడుతుంది. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజకీయం అనంటే జగన్మోహన్ రెడ్డి లేదా రాజకీయం అంటే చంద్రబాబు అన్నట్లుగా అక్కడ నడుస్తున్న తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ అదే రాష్ట్రంలో అనేక మంది బీసీలు ఉన్నారు, అనేక మంది ఎస్సీలు ఉన్నారు, అనేక మంది ఎస్టీలు ఉన్నారు, మరి ఇవాళ అనేక మంది మిగతా కమ్యూనిటీల బిడ్డలు ఉన్నారు, అనేక మంది ఓసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళకెందుకు అవకాశాలు రావడం లేదు? అక్కడ అంతకుముందే పరిపాలించినటువంటి టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ తనే సీఎం కావాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించే విధంగా తను రాజకీయాలు నడుపుతున్నాడు. తనే మళ్ళీ సీఎంగా అయ్యేటటువంటి పరిస్థితిని కల్పించుకునే విధంగా తను రాజకీయంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థ ద్వారా మరి నా బీసీ నేతలు ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎందుకు కాలేకపోతున్నారు? మరి అదే పార్టీలలో అనేక మంది సీనియర్లు ఉన్నారు బీసీలుగా, ఎందుకోసం వాళ్ళు ఆ పదవులలో కొనసాగలేకపోతున్నారు, లేదా ఆ పదవులు వాళ్ళకి ఎందుకు చెందడం లేదు?
ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ధన రాజకీయాలు నడుస్తున్నంత కాలం పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టి ప్రజలను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ అనేక రకాలుగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఓటుకు నోటు చెల్లించి లేదా రకరకాల ఆశలు చూపి ఓట్లు వేయించుకొని సీట్లు ఎక్కుతున్నంత కాలం అందులోకి ఈ పేద మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా రాగలుగుతారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నటువంటి విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీ క్షమాపణలు అంగీకరించాం. రామ్దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణ అఫిడవిట్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు పతంజలిపై చర్యలను ఉపేక్షించారంటూ ఉత్తరాఖండ్ అధికారులపై ఆగ్రహం. చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ప్రకటనల విషయంలో యోగా గురు రామ్దేవ్ బాబా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బేషరతుగా క్షమాపణలు తెలుపుతూ దాఖలు చేసిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి దొరికిపోయిన తర్వాత చెప్పిన క్షమాపణలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ అధికారుల నిర్లక్ష్యంపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లాహ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పతంజలిపై చర్యలు తీసుకోకుండా తాత్సారం చేశారంటూ అధికారులపై మండిపడింది. దస్త్రాలను అటు ఇటు పంపించడం మినహా 4-5 ఏళ్లుగా గాఢ నిద్రపోయారంటూ ఆక్షేపించింది అని చెప్పేసి మనము వార్తను చూడవచ్చు. ఆంధ్రజ్యోతి ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. జూన్లో స్థానిక ఎన్నికలు. లోక్సభ స్థానికల్లో పనితీరు ఆధారంగా అవకాశాలు. అంటే లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా ఈ అవకాశాలు అంటే స్థానిక ఎన్నికల్లో అవకాశాలు లభించేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు అర్థమవుతుంది. భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం. మే నల్గొండ చౌటుప్పల్లో ప్రియాంక రోడ్ షోలు. 21న చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్. తన ఇంటికి వచ్చిన సీఎం రేవంత్కు స్వాగతం పలుకుతున్నటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫోటోను చూడవచ్చు ఇక్కడ. నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఓ టీవీ షోలో పాల్గొనేందుకే అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. మీ క్షమాపణలు మాకొద్దు, చర్యలకు సిద్ధంగా ఉండండి. తప్పు చేస్తే తప్పకుండా బాధపడాల్సిందే. ఈ కేసులో మేము ఉదారంగా వ్యవహరించాం. క్షమాపణ అఫిడవిట్ను కోర్టుకు సమర్పించే కన్నా ముందే మీడియాకు విడుదల చేశారు. విదేశీ పర్యటనల పేరుతో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు. కోర్టు ధిక్కరణ కేసులో రామ్దేవ్ బాబా బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం. పతంజలి సంస్థతో కుమ్ముక్కయ్యారంటూ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అధికారులపై ధ్వజం అనేటటువంటి వార్తను మనం ఇంతకుముందు చూసాం. నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లు. బీఆర్ఎస్కే అత్యధిక లబ్ధి. ఆ పార్టీకి 31.5 కోట్లు, భారతీయ జనతా పార్టీకి 26 కోట్లు. కంపెనీ ఏర్పాటై 3 ఏళ్ల తర్వాత రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చే అర్హత సెల్ కంపెనీలను అడ్డుకోవడానికి నిబంధనలను ఉల్లంఘించిన 103 కోట్ల బాండ్లు పార్టీలకు ఇచ్చిన 20 కొత్త కంపెనీలు. వీటిలో 12 హైదరాబాద్ నుంచి నడిచినవే వెల్లడించినటువంటి హిందూ దినపత్రిక. నిజంగా ఈ బాండ్ల విషయంలో అయితే మొత్తం మీద అదొక పెద్ద స్కామ్. ఇటు పార్టీలకు బాండ్ల రూపంలో చందాలు ఇవ్వడం, ఆ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సంస్థలకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ వివిధ రకాలుగా ఆ సంస్థలకు ఆర్థికంగా బలపడే విధంగా ప్రయత్నాలు జరగడం కానీ జరుగుతున్నదని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితులలో మార్పు రాకపోతే గుత్పున్నొందే గుర్రం డబ్బున్నొందే రాజ్యం అనే పద్ధతిలో ఈ పరిపాలన ఇంకా కొనసాగే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. కేజ్రీవాల్కు నిరాశ. ఆయన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ. వచ్చే సోమవారం పరిశీలిస్తామన్న సిజేఐ. అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు. సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీ. మంత్రి పదవికి ఆప్ నేత రాజ్కుమార్ ఆనంద్ రాజీనామా. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణ. నవంబర్లో ఆనంద్ ఇంట్లో ఈడీ సోదాలు. మంత్రి రాజీనామాతో ఆప్ అవినీతి తేటతెల్లం. బీజేపీ. మానవీయ విలువలకు అద్దం పట్టే రంజాన్. శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్. లౌకికవాదానికి మత సామరస్యానికి ప్రతీక. ముఖ్యమంత్రి రేవంత్. కిడ్నాప్ టాస్క్, షేర్ల బదిలీకి ఫోర్స్. వెలుగులోకి రాధాకిషన్ అండ్ కో దందా.
హెల్త్ కేర్ సంస్థ యజమాని అపహరణ, టాస్క్ ఫోర్స్ ఆఫీసులో నిర్బంధం, స్వయంగా డీజీపీ ఫోన్ చేసిన తప్పుదోవ పట్టించిన పోలీసులు, బెదిరించి షేర్లు బదిలీ చేయించిన వైనం. 2018 నవంబర్లో ఘటన. మీడియాకు చెబితే చంపేస్తామని బెదిరింపులు, ఫోన్ ట్యాపింగ్ అరెస్టులతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు. రాధాకిషన్, గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ షేర్ల బదిలీ చేయించుకున్న దుండగులపై కేసు. ట్యాపింగ్పై ఈడీకి హైకోర్టు లాయర్ ఫిర్యాదు. ముగిసిన రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ. ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ కో కిరాయి గూండాల కిడ్నాప్లు, వసూలు చేయించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో ఓ కంపెనీ స్థాపించి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్న వ్యాపారిని అందపాతాళానికి తొక్కేశారు. అతన్ని కిడ్నాప్ చేసి కంపెనీ షేర్లన్నింటినీ బదలాయించి వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఏకంగా డీజీపీని తప్పుదోవ పట్టించారు. విషయాన్ని మీడియాకు చెబితే చంపేస్తామని బాధితుడిని బెదిరించారు. రాధాకిషన్ అరెస్టుతో ధైర్యం తెచ్చుకున్న ఆ బాధితుడు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి 2011లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72లో క్రియా హెల్త్ కేర్ కంపెనీని నెలకొల్పారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ సర్వీసులను నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ నిర్వహించేది. ఇంతింతై వటుడింతై అన్నట్లు కంపెనీ 250 కోట్ల టర్నోవర్కు చేరడంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గోపాల్ రాజ్, నవీన్, రవి అనే వ్యక్తులను భాగస్వాములుగా చేర్చుకున్నారు. బాలాజీ అనే వ్యక్తిని ఈసీఓగా నియమించుకున్నారు. 2018 వరకు అంతా సవ్యంగానే సాగినా క్రియా హెల్త్ కేర్ దినదిన అభివృద్ధి చెందుతుండడం, యూపీలోను టెండర్లు వేసేందుకు వేణుమాధవ్ సిద్ధమవ్వడంతో ఇక భాగస్వాములు అంటే మొత్తం మీద అయితే పాపం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కంపెనీ, వివిధ మిత్రులతో కలిసి ఏర్పాటు చేసినటువంటి కంపెనీలో మొత్తం మీద చిచ్చు పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని కిడ్నాప్ చేయడం కానీ, ఆ షేర్ల బదిలీ చేయడం కానీ, ఇదంతా కూడా చూస్తుంటే ఎంత దారుణానికి ఒడిగట్టారో వీళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదన్నిటికీ మూలం ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వీళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు, లేదా వాళ్ళ భాగస్వామ్యం ఏమన్నా ఉన్నదా, వాళ్ళ పాలేమన్నా ఉన్నదా, దేనికోసం ఇవన్నీ అక్రమాలు జరిగినాయి, ఈ అక్రమాలు జరగడానికి గల కారణాలు ఏంటి? కాబట్టి ఇందులో సూత్రధారులేమో సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది, పాత్రధారులేమో జైలు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నటువంటి విషయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులు మారాలి. రాబోయే రోజుల్లో మరో ఏ ఒక్కరు కూడా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ఇలాంటి అక్రమాలు, అవినీతి జరగకుండా ఉండే విధంగా మనం ఈ ఎన్నికల వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. రేషన్ దుకాణాల్లో గోధుమలు, చక్కెర చౌక ధరకు అందించేలా సర్కారు ప్లాన్. అంత్యోదయ కార్డుదారులకే వర్తింపు. రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇక నుంచి గోధుమలు, చక్కెర సైతం సరఫరా చేసేందుకు సర్కారు సిద్ధమైంది. కానీ దీనిని కేవలం అంత్యోదయ కార్డుదారులకు మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ డీలర్లకు సైతం ఆదేశాలు జారీ అయ్యాయనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ఎమ్మెల్సీ కవితకు నిరాశ. సిబిఐ తనను ప్రశ్నించడంపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణ. తదుపరి ఎంక్వైరీ ఈ నెల 26కు వాయిదా. తనను సిబిఐ విచారించేందుకు ఢిల్లీ స్పెషల్ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. సిబిఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది అనే వార్తను మనం చూడవచ్చు. జూన్లో స్థానిక సమరం. తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు. ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన. సన్నద్ధం కావాలని శ్రేణులకు కాంగ్రెస్ సూచన. అనంతరం సంక్షేమంపై ఫుల్ ఫోకస్, ఫ్యూచర్ ప్రణాళికపై కసరత్తు. లోక్సభ హడావిడి పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇక మనం చూస్తూనే ఉన్నాం, ఇంతకుముందు కూడా ఈ వార్తను చదివినాం. కాబట్టి రాబోయే రోజులలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోని వివిధ పదవులను ఆశ చూపుతూ ఆయా పార్టీలు తమ ప్రచారాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కింది స్థాయి క్యాడర్ని అంతా కూడా ఆ రకంగా సన్నద్ధం చేస్తూ తమ ప్రచారాలను కొనసాగించే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు ఏం మాట్లాడుతుండో చూద్దాం. సీఎంవా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా, అభయహస్తం కాదు,
శూన్యహస్తం ఫేక్ లీక్ వార్తలు ఎక్కువ రోజులు సాగవు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎంఆ లేక చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా అంటూ రేవంత్ రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 6 గ్యారెంటీలు అభయహస్తం అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజలకు శూన్యహస్తం అందించిందని ఎద్దేవా చేశారు. మార్పు పేరుతో సంక్షేమ పథకాలకు కోత పెట్టారని ఆరోపించారనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మొత్తం మీద జరుగుతుంది ప్రజలకే నష్టం తప్ప ఆ పార్టీ నాయకులకు కాదు అనేది తేట తెల్లమైపోతుంది వార్తల్ని బట్టి చూస్తుంటే. బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థిగా నివేదిత అధికారికంగా ప్రకటించిన పార్టీ అధినేత. పార్లమెంట్ ఫైట్ దమ్ముంటే ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించాలని చైనా ఆక్రమణలను వెనక్కి తీసుకోవడంపై గ్యారంటీ ఇవ్వాలని ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ సవాల్ విసిరారు. డిఎంకే కుటుంబ సంస్థగా మారిందని తమిళనాడు రాష్ట్రం మొత్తాన్ని దోచుకుందని ప్రధాని మండిపడ్డారు. భాషా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నదని ఫైర్ అయ్యారు. లోక్సభ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ 10వ జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ నుంచి 7, పశ్చిమ బెంగాల్ నుంచి 1, చండీగఢ్ లోక్సభ స్థానం నుంచి 1 అభ్యర్థి పేరును ఖరారు చేసిందనే వార్తను చూడొచ్చు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉత్తర మాల్దా సెగ్మెంట్లో ఓ యువతికి బీజేపీ ఎంపీ అభ్యర్థి ముద్దు పెట్టడం వైరల్గా మారింది. నిజంగా ఎన్నికల సందర్భంగా ఇవన్నీ కూడా అసలు ఎంత దారుణంగా తయారయ్యాయంటే మనం చూసాం. ఇంతకుముందు కూడా ముద్దులు పెట్టడం, ముచ్చటించడం, కాళ్ళు మొక్కడం, పొర్లు దండాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎన్నికల సమయంలో. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ప్రజలను పలకరించే పాపాన పోనటువంటి నాయకులు కూడా చాలామంది ఉన్నారు మన దేశంలో కానీ మన రాష్ట్రాలలో కానీ అని చెప్పేసి మనకి మంది మాట్లాడుతున్నారు. గెలుపు మనదే, ఎమ్మెల్యేలంతా సమిష్టిగా పనిచేయాలి. రోజుకు అసెంబ్లీ సెగ్మెంట్లో సభ నిర్వహణ. 12న జనగామ మొదలు బీజేపీకి బూత్ స్థాయి నెట్వర్క్ లేదు. బీఆర్ఎస్కు గెలిచే శక్తి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి సెగ్మెంట్ లీడర్లతో రివ్యూ మీటింగ్. నేడు ఢిల్లీకి రేపు సిఈసి మీటింగ్ అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. మెట్టు దిగుతున్న రేవంత్ లోక్సభలో పార్టీ గెలుపు కోసం భేషజాలను పక్కన పెట్టి సమిష్టి కృషి, స్థాయి తేడా లేకుండా నేతల ఇండ్లకు. తాజాగా రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం. రానున్న రోజుల్లో మరికొన్ని మీటింగ్లు. రాష్ట్రానికి ప్రియాంక గాంధీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం అనే వార్తను మనం చూడొచ్చు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం నుంచి ప్రతి నెల సభ్యులకు గౌరవ వేతనం జూలై నుంచే శ్రీకారం చుట్టాలని సర్కారు ప్రణాళిక అనేటటువంటి వార్తను చూస్తే నిజంగా ఇవి ముందు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఇక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు అంటే ఇట్లా కుటుంబ పాలన కావచ్చు, లేదా వారసత్వ రాజకీయాలు కావచ్చు, ధన రాజకీయాలు కావచ్చు, ఇవన్నిటిని బట్టి చూస్తే నా ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో, నా ప్రజలందరూ ఏ విధంగా అభివృద్ధి చెందుతారో అర్థం కాని పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాజకీయ వ్యవస్థలో మార్పులు రానట్లయితే ఇక్కడ సామాజిక న్యాయం జరిగే అవకాశాలే లేకుండా పోతున్నది. కింది స్థాయి పదవులు మినహా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు పై స్థాయి పదవులు లభించే అవకాశాలే లేవు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తే కూడా అదే కనబడుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మళ్ళీ జీరోకు ప్రణీత్ రావు చేసిన పనికి ఎస్ఐబిలో అయోమయం. ప్రణీత్ రావు చేసిన పనికి ఎస్ఐబిలో అయోమయం. గతంలో సేకరించిన సమాచారం ధ్వంసం. ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎస్కేప్ అయ్యేందుకే మావోయిస్టులు, నేరస్తుల ఇన్ఫర్మేషన్ సైతం కొలాబ్స్. పోలీసు బలిదానాలు, 100 కోట్ల ఖర్చు బుగ్గిపాలు. ప్లాటర్స్ ఉంటేనే హార్డ్ డిస్కుల రిట్రీవ్కు కొంత ఛాన్స్ అనేటటువంటి వార్త చూడవచ్చు. రాధాకిషన్ రావు సహా బెదిరించారు, 100 కోట్ల షేర్లు బదలాయించారు. జూబ్లీహిల్స్ పిఎస్లో వేణుమాధవ్ ఫిర్యాదు. రాధాకిషన్ రావు సహా 8 మందిపై కేసు నమోదు. రాధాకిషన్ జ్యుడిషియల్ కస్టడీ 12 వరకు పొడిగింపు. ట్యాపింగ్ వ్యవహారంపై ఈడీకి హైకోర్టు న్యాయమూర్తి సురేష్ ఫిర్యాదు. దర్యాప్తు చేయాలని రిక్వెస్ట్ అనే వార్తను మనం చూడవచ్చు. నిజంగా ఈ కేసు ఎంత దూరం సాగదీస్తారు మరి? దీంట్లో ఇప్పటి వరకు అయితే సూత్రధారులపైన ఎలాంటి కేసులు
వేయనటువంటి పరిస్థితి ఉన్నది, కేసు బుక్ అవ్వనటువంటి అయితే పరిస్థితి ఉంది. కానీ రాబోయే రోజుల్లో మరి చూడాలి ఎవరి మేరకు చుట్టుకుంటుంది, ఎవరు ఎస్కేప్ అవుతారు అనేది మనం కొంతకాలం వెయిట్ చేస్తే తప్ప అర్థం కాని పరిస్థితి ఉంది. నేడే ఈద్ కనిపించిన నిలవంక, ఉపవాస దీక్షలు ముగింపు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు గురువారమే పవిత్ర రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ అరేబియా ప్రకటించింది. నెలవంకను ప్రారంభ సూచకంగా భావించే ముస్లింలు ఉపవాస ముగింపులను సైతం నెలవంక దర్శనంతోనే పాటించడం ఆనవాయితీ. మార్చి 12 నుంచి ప్రారంభమైన ఉపవాస దీక్షలను ముస్లింలు నేటితో ముగించి ఈద్ ఉల్ ఫితర్ను నిర్వహించనున్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే అన్ని ప్రముఖ మసీదుల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ధాన్యం ధర తగ్గించాలని ఆరోపిస్తూ బుధవారం జనగామ మార్కెట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడుతున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, అంటే ధాన్యం ధర తగ్గించారు, ఇవ్వాల్సిన దానికంటే ఇంకా తగ్గించారు అని చెప్పేసి రైతులైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో బుధవారం మిర్చి ధర తగ్గించారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసుల సమక్షంలో టెండర్ నిర్వహిస్తున్న వ్యాపారులు అనే మనం ఫోటోను చూడవచ్చు. మొత్తం మీద అయితే రైతాంగానికి ఒకవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే మరొక వైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేదా దళారుల వల్ల కావచ్చు, మొత్తం మీద రైతాంగానికి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైతులకు దుఃఖం, దళారికి రొక్కం. సర్కారు కేంద్రాల్లో కానరాని కొనుగోళ్లు. తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు. క్వింటాలకు 200లకు తగ్గింపు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఇప్పటికీ కేంద్రాలకు చేరని గోనె సంచులు. కాంటాలు కావు. మిల్లుల కేటాయింపులు లేవు. అధికారులకు టోకెన్ బుక్కులే అందలేదు. 4 రోజులైంది. నాకున్న 4 ఎకరాల్లో యాసంగిలో దొడ్డు రకం వరి వేసిన. 4 రోజుల కిందట వరి కోసి కమలాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసిన, ఆరబోసిన. వడ్లేండినై ఎత్తుదామంటే బర్దాన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేరు. పండగ సెలవులు ఉన్నాయని ఏదో చెబుతాన్రు. అంటే మొత్తం మీద బస్తాలు బార్దన్ ఎప్పుడు వస్తానంటే ఈ బస్తాలు ఎప్పుడు వస్తాయో చెప్తలేరని చెప్పేసి కుమ్మరి రాజు, గూడూరు, కమలాపూర్ మండలం, హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతు యొక్క ఆవేదన మనం చూడొచ్చు. గిట్టుబాటు ధరపై మిర్చి రైతుల ఆందోళన. కేసముద్రంలో మార్కెట్ కార్యాలయం ముట్టడి. తేమలేని నాణ్యమైన మిర్చికి తగ్గిన ధర. కూలీలకు ఇచ్చిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతుల ఆందోళనతో దిగివచ్చిన అధికారులు క్వింటాల్కు 500 నుంచి 1000కి పెంపు అనేటటువంటి వార్తను చూడవచ్చు. నిజంగా రైతులు ఆందోళన చేస్తే తప్ప, రైతులు పోరాడితే తప్ప వాళ్లకు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి లేదు అనేది ఈ సంఘటనను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. 6 కాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి అన్నదాతలు హరిగోసపడుతున్నారు. సర్కారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. వడ్లను ఎండబోసి కుప్పబోసి కాపలా ఉంటూ అదనపు భారాన్ని మోస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుపై స్పందన లేకపోవడంతో విసిగి వేసారి దళారుల వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అదే అదనుగా వ్యాపారులు క్వింటాల్కు 200 ధర తగ్గించి ఇచ్చి రైతును దగా చేస్తున్నారు. రైతులకు ధాన్యం కొనుగోలుపై 500 బోనస్ ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ సంగతి దేవుడెరుగు. కనీస ధాన్యం కొనుగోళ్లను సరిగ్గా చేయడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పోటీపడి మరీ గ్రామాల్లో కొనుగోలుకి అంటే మొత్తం మీద అయితే రైతుకు దుఃఖం, దళారికి రొక్కం అనేటటువంటి ఈ వార్తను మనం చూడవచ్చు. ఎట్టుబెట్టి ఎన్నికల్లో గెలిచే ముందు ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావడం కోసం అనేక రకాల వాగ్దానాలు రైతాంగానికి ఇస్తున్నది. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతాంగ సమస్యలన్నింటినీ గాలి కొదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఎన్నికల్లోకి పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి నాయకులు ఉన్నంతకాలం వాళ్ళు రాబడి కోసమే ఆలోచిస్తారు. వాళ్ళు ప్రజలను రకరకాల పద్ధతులలో ఏ విధంగా దోచుకోవాలి, దోచుకున్నది ఎట్లా దాచుకోవాలి, ఆ దాచుకున్న దాన్ని మళ్ళీ ఎన్నికలు వస్తే వాళ్ళని ఎట్లా ఖర్చు పెట్టాలి అనే తంతు కొనసాగుతున్నది ఎన్నికల వ్యవస్థలు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత. పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన. సాయన్న కుటుంబం కృతజ్ఞతలు. సీఎం రేవంత్ బీజేపీ ఆంధ్రజ్యోతిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు అనేటటువంటి వార్తను మనం చూద్దాం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యల. బీజేపీ అధికార ఎక్స్ ఖాతా నుంచి కించపరిచే పోస్టులు.
ఆ పార్లమెంట్ ఎన్నికల్లో దురుద్దేశంతో తప్పుడు కథనాలు, బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపై చర్యలకు వినతి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఆంధ్రజ్యోతి పత్రిక పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ముఖ్య కమిషనర్కు, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా గౌరవ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ నెల 6న నిర్వహించిన తుక్కుగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నా నీకు, నీ కొడుకు, నీ అల్లుడికి, నీ బిడ్డకు అంటూ కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ పేర్కొన్నది. ఎన్నికలు సజావుగా సాగాలంటే సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. బీజేపీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి నివేదించింది. ఈ నెల 8న బీజేపీ అధికార ఎక్స్ ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పార్టీ నేతలను కించపరుస్తూ వారు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా బీజేపీ వ్యవహరించిందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ పోస్టును తక్షణమే తొలగించాలని చెప్పేసి మొత్తం మీద అయితే ఇటు సీఎం రేవంత్ అదేవిధంగా బీజేపీ పైన, ఆంధ్రజ్యోతి కథనం పైన ఈసీకి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి వార్తను మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ తీరు చూసినా, పోనీ బీఆర్ఎస్ పార్టీ అధినేతలు ఏమన్నా అట్లాంటి వ్యాఖ్యలు చేయలేదా గతంలో? కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన, అధికారం పోగానే వీళ్ళ ప్రవర్తనలో మరో రకమైన మార్పులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీని చూసినా వాళ్ళ పార్టీ గెలిపే లక్ష్యంగా రకరకాల మాటలు, రకరకాల రెచ్చగొట్టే వాక్యాలు. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు చూస్తే ఆ మాటలు అసలు పార్లమెంటరీ పంతాలో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ నాయకులే విపరీతమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రసంగాలు చేస్తుంటే, వాళ్ళు మాట్లాడుతుంటే, ఇక మరి నా ప్రజలు కానీ, నా పార్టీ కింది స్థాయి నాయకులు కానీ మరి ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు నిజంగా అందులో భాగంగానే మనం నిన్న చూసాం. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కింది స్థాయి లీడర్లు, కింది స్థాయి కార్యకర్తలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వీటికి కారణం ఈ అధినేతలు కానీ, ఈ పార్టీల్లో పై స్థాయి లీడర్లు కానీ చేస్తున్నటువంటి వాక్యాలు కాదా? వాళ్ళు రెచ్చగొట్టుతున్నటువంటి వాక్యాలు కావా? కాబట్టి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి అనేక మంది వివిధ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీ మంత్రి రాజీనామా, ఆప్ను వీడిన రాజ్ కుమార్, పార్టీలో అవినీతి, దళితులకు గౌరవం లేదని ఆరోపణ. మంత్రి పదవులు అనుభవించిన తర్వాతనే వీళ్ళకి గుర్తొస్తుంది, కానీ ముందు మాత్రం ఆ పార్టీలో చేరి ఆ పార్టీ నాయకులకు అంటే ఆ పదవులు అనుభవిస్తున్నంత కాలం కానీ, లేదా ఆ పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ ఏం గుర్తురావు. కానీ వాళ్ళ మీద నిందారోపణలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, మొత్తం మీద ఆ పార్టీని వీడిన తర్వాత వీడే ముందు కానీ విపరీతంగా అదే పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అందరిలో ఉంది. అందులో భాగంగానే ఇది కూడా కనబడుతుంది అని చెప్పేసి కూడా అనేక మంది అంటున్నారు. కాబట్టి ఏది ఏమైనా మీరు పార్టీల్లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు, పార్టీ మారే సందర్భంలో కానీ మారిన తర్వాత కానీ మరో రకంగా మాట్లాడుతున్నారు. అందులో వీళ్ళు వాళ్ళని కాదు, దాదాపు అందరి నాయకుల పరిస్థితి అదే ఉందని చెప్పేసి అనేక మంది అంటున్నారు. అది మారాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం అనేది సన్నగిల్లే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. తాగునీళ్ళు అడిగితే కేసు. రంగారెడ్డి జిల్లా పటేల్ చెరువు తాండాలో ఘటన. తాగునీటి కోసం జరిగిన గొడవ గ్రామస్తుడిపై కేసుకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ చెరువు తాండాలో జరిగింది. ఘటన స్థానికుల వివరాల ప్రకారం ఈ నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో తాండాకు చెందిన సపావత్ రాజు నాయక్ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. 2 రోజుల క్రితం మొత్తం మీద సమస్య నిజమే,
పీసీ తాండాలో నెల రోజులుగా నీటి సమస్య ఉన్నది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మిషన్ భగీరథ అధికారులు రోజు తాండాకు వచ్చి నీటి సరఫరాపై ఆరా తీసి సంతకాలు తీసుకునేవారు. ఇప్పుడు వారు అసలు రావడమే లేదు. తాండాకు రాకుండా నీటిని సరఫరా చేస్తున్నట్లు వారే సంతకాలు పెట్టేస్తున్నారు అని రాజు నాయక్ మాజీ సర్పంచ్ అంటే చేసినటువంటి వ్యాఖ్యల్ని చూడొచ్చు మనం. అంటే మొత్తం మీద అయితే తాగునీళ్ళు అడిగితే కేసులు పెడుతున్నారు. తాగునీళ్ళు అందించే పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేది ఈ వార్తల్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎన్నికల ముందు మేము గనక అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పేసి 6 గ్యారెంటీలు ఇంకా అనేక రకాల ఆశలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అధికారం చేజిక్కిన తర్వాత అధికారంలోకి రాగానే ఇక ప్రజల సమస్యలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అనేది నిజంగా ప్రజలందరూ అంటున్నారు. అనేక మంది ఒకవైపు రైతాంగ సమస్యలు ఉన్నాయి, పంటలు ఎండిపోయి రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు, సాగునీరు అందడం లేదు, తాగునీరు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని అంటే ఈ ప్రజలకు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో, ఎంత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారో కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ, నీటి కష్టాలతో మారిన బెంగళూరు మెను, మాల్స్లోని టాయిలెట్ల వాడకానికి టోకెన్ సిస్టమ్, గుక్కెడు నీటికి అల్లాడిపోతున్న సిలికాన్ సిటీ ప్రజలు, వాటర్ ఏటీఎంలు, ఆర్ఓలను మూసివేసిన ప్రభుత్వం, 20 లీటర్ల వాటర్ క్యాన్ 120, ట్యాంక్ ధర 2000, అందిన కాడికి దోచుకుంటున్న వాటర్ మాఫియా. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో కర్ణాటక రాజధాని బెంగళూరు గతంలో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. తాగునీటి కొరత కారణంగా నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్ యజమానులు తమ ఆహార మెనూల్లో నీరు ఎక్కువగా వాడే వంటకాలపైన రసం, సాంబార్ను తొలగిస్తున్నారు. వాడి పారేసే ప్లేట్లను మాత్రమే వినియోగిస్తున్నారు. అటు నీటి కోసం ప్రజలు ఆహాకారాలు చేసే దుస్థితి దాపురించింది. కాలనీలకు 10 రోజులకు ఒకసారి కూడా మంచినీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు అనేటటువంటి బెంగళూరుకు సంబంధించినటువంటి వార్తను మనం చూడవచ్చు. కాబట్టి ఇటు మన దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలలో ఈ నీటి ఎద్దడి ఏర్పడుతున్నది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే సాగునీటి అందివ్వనటువంటి పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా చివరికి సాగునీటి సమస్యను కూడా నా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అక్కడక్కడైతే ఈ తెలంగాణలో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు యుద్ధ ప్రాతిపదికనగా కనుక ఈ చర్యలు చేపట్టకపోతే, సకాలంలో తాగునీరు కనుక ప్రజలకు అందించకపోతే రాబోయే రోజులలో మీ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజల సమస్యలను గుర్తించండి, ప్రజల సమస్యలను పరిష్కరించండి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మీ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానంపై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఫిర్యాదు చేసిన స్పీకర్ తాత్సారం అనర్హుడిగా ప్రకటించాలని వినతి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. దానం బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ఇప్పుడు ఆ పార్టీ అంటే మొత్తం మీద అయితే బీఫామ్ ఇక్కడ మనం గమనించాలి. ప్రజల ఓట్లతోని వీళ్ళు గెలుపొందిండా దానం నాగేందరు, లేదా పార్టీ బీఫామ్ ద్వారా గెలుపొందిండా ఇక్కడే మనకు తేలిపోతున్నది. అంటే మనం ఇంతకు ముందు నుంచి చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు బలం ఉండాలి, కానీ పార్టీ బీఫామ్లకు బలం ఉన్నటువంటి పరిస్థితి ఈ వార్తను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే పార్టీ బీఫామ్ కేటాయించి ఆ పార్టీ గుర్తించి ఆ గుర్తు ద్వారా అభ్యర్థులను గెలుపొందించుకుంటున్నది అని అంటే ఈ గెలుపొందిన అభ్యర్థులు ఎవరి చేతుల్లో ఉండాలి, ఎవరు చెప్పినట్టు వినాలి, మరి ప్రజల ఓటుకు బలం ఎట్లున్నట్టు ఇక్కడ. కాబట్టి ఇక్కడ పార్టీ బీఫామ్లకు బలం ఉన్నది, ప్రజల ఓటుకు బలం లేకుండా పోతున్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటలకు ఇక్కడి వార్తను బట్టి చూస్తే బలం చేకూరుతున్నట్లు అనిపిస్తున్నది. మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో గెలిచినటువంటి అభ్యర్థి అక్కడ అంటే ఆ నియోజకవర్గ ప్రజలకు డెవలప్ కోసం కావచ్చు, లేదా అనేక రకాల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం కావచ్చు, ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి ఆ ప్రభుత్వ పార్టీలోకో లేకపోతే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అనేక సమస్యలు ఉంటాయి, వీటిని చెప్పుకోవాల్సి ఉంటుంది, అనేక నివేదికలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ ఎమ్మెల్యే మీద ఉంటుంది. మరి వాళ్ళ పార్టీ మారంగానే
ఖచ్చితంగా అంటే పార్టీ మారిండ్రు అని అంటే నిజంగానే ఒక బీఫామ్తో గెలిచి మరో పార్టీలో చేరిన తర్వాత ఈ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి నిజమే. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయా? నిజంగా ప్రజలు ఎన్ని ఓట్ల ద్వారా వీళ్ళు ఎన్నుకోబడుతున్నారా? కాబట్టి ఇక్కడ ముమ్మాటికి పార్టీ బీఫామ్కే బలం ఉన్నది, ప్రజల ఓటుకు బలం లేదు అనేది అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీ ఎవరు పెట్టగలుగుతారు? పార్టీ బీఫామ్లు ఎవరు ఇవ్వగలుగుతారు? ఏ పేదవాళ్ళు, ఏ కూలీలు చేసుకునే ప్రజలు, ఏ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలు పార్టీలు పెట్టి దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వాళ్ళు పార్టీలు పెట్టిన వాళ్ళతో ఏ విధంగా పోటీపడి ఎన్నికల్లో గెలుపొందే అవకాశం ఉన్నదో ఒక్కసారి మనం అందరం గుండెల మీద చేసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు వివిధ మీటింగ్లో మాట్లాడినటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ముమ్మాటికి ఇక్కడ బీఫామ్కు బలం ఉన్నది. పార్టీ గుర్తులు కూడా కొన్ని పర్మనెంట్గా ఉన్నాయి. ప్రజలలో పలానా పార్టీ గుర్తు ఏంటంటే ఇట్లనే చెప్పే అవకాశం ఉన్నది. కానీ అదే ఇండిపెండెంట్ల గుర్తులు వస్తే అప్పటికప్పుడు ఎన్నికల్లో నామినేషన్ వేసిన తర్వాత, స్క్రూటినీ జరిగిన తర్వాత, అదేవిధంగా విత్డ్రాయల్కు టైం ఇచ్చి విత్డ్రాయల్ జరిగిన తర్వాత ఎవరైతే బరిలో ఉంటున్నారో వాళ్లకు అప్పటికప్పుడు గుర్తులు కేటాయించే అవకాశం ఉన్నది. మరి ఇండిపెండెంట్ల గుర్తులు తీసుకుపోయి ప్రజల్లో ఒక పార్టీ గుర్తుతో సమానంగా పోటీపడి ఎన్నికల్లో గెలిపేందే అవకాశం ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఇటు ఎన్నికల కమిషన్కు అదే విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్కు తేడా కొడుతున్నదా? రేవంత్ రెడ్డి కుట్ర, దొంగదెబ్బ వ్యాఖ్యలు దేనికి సంకేతం? పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గ్రహించారా? మొన్నటిదాకా ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అన్న సీఎం ఇప్పుడు కుట్రలంటూ సానుభూతి రాగం ఎత్తుకున్నది ఎందుకు? కరువుతో కాంగ్రెస్ సర్కారు పాలనపై పెరుగుతున్న వ్యతిరేకత, పార్టీ నేతలకు ఓటమి భయం, అందుకే అంటిముట్టనట్టు రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ. 4 నెలల్లోనే కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయా? లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తేడా కొడుతున్నదా? ప్రత్యర్థులపై ఎప్పుడు ఎదురుదాడి చేసే రేవంత్ రెడ్డి ఎందుకు సడన్గా ఎమోషనల్ మాటలు మాట్లాడారు? పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పసిగట్టారా? కుట్రలు చేస్తున్నారు, దొంగ దెబ్బ తీయాలనుకుంటున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? పార్లమెంట్ ఎన్నికలు తమ పాలనకు ఖచ్చితంగా రెఫరెండమే అని ప్రకటించిన ఆయన ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటే మొత్తం మీద ఒకవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల అనావృష్టి అతివృష్టం కావచ్చు, లేదా వడగాలుల వల్ల అనేక మంది రైతాంగం పంట నష్టపోవడం కావచ్చు, దాన్ని పూడ్చే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకుండా మొత్తం మీద ఈ నష్టానికి కారణమంతా కూడా ప్రకృతి వైపరీత్యాలని ఒకవైపు ప్రకృతి వైపు నెట్టివేయడం, అదేవిధంగా వీళ్ళ నిర్లక్ష్యాన్ని ఒప్పుకోకపోవడం, అంతిమంగా మళ్ళీ వీళ్ళకు ఓట్లు పడాలంటే మా ప్రభుత్వం కూల్చే కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే మొత్తం మీద కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదా ఈ ఎన్నికలలో అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి వార్తను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కడియం ముందే కార్యకర్తల కొట్లాట, గన్పూర్లో 2గా చీలిన నేతలు, కాంగ్రెస్ సమావేశంలో తోపులాట, ఎమ్మెల్యే శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్య సాక్షిగా నేతల మధ్య బగ్గుమన్న విభేదాలు, పార్టీలో బీఆర్ఎస్ నాయకుల చేరికను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు చించివేత అనేటటువంటి వార్తను చూడొచ్చు. అంటే ఇక పార్టీ స్వామ్యంలో ప్రజాస్వామ్యం అయితేనేమో ప్రజల ఓటు ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇది పార్టీ స్వామ్యంలా కనబడుతున్నది, ఇది ధనస్వామ్యంలా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ధనవంతులే పాలకులు అయ్యే అవకాశం ఉన్నది, ధనవంతులే పార్టీలు పెట్టి పరిపాలించే అవకాశం ఉన్నది. పేద ప్రజలు పార్టీలు పెట్టుకొని పరిపాలించే పరిస్థితులు ఇక్కడ కనబడతలేవు ఈ ధన రాజకీయాల్లో అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కూడా ఆలోచించండి, మీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా రాబోయే రోజులలో మీ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది మీ దగ్గరికి రకరకాల పద్ధతులలో వస్తున్నారు, అనేక మాయమాటలు చెప్తున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, అదేవిధంగా ఇవాళ అనేక రకాల వాగ్దానాలు చేస్తున్నారు. ఈ వాగ్దానాలను కూడా ఒకసారి గమనించండి. బతుకమ్మ చీరలు ఇస్తున్నారు అని అంటే మనకు బతుకమ్మ చీరలు ఇయ్యంగానే మురిసిపోతున్నటువంటి ప్రజలు ఉంటారు కొంతమంది. కానీ ఈ బతుకమ్మ పండగ సందర్భంగా మన ఆడబిడ్డలకు చీరలు కొనుక్కునే పరిస్థితి లేకుండా చేయడానికి గల కారణం ఏంటి? లేకుండా అవ్వడానికి గల కారణం ఏంటి? మరి అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినట్లు?
అంతకుముందు పరిపాలించిన పాలకులు ఏం చేసినట్లు ఎందుకు వీళ్ళను ఆర్థిక శక్తివంతులనుగా తయారు చేయలేకపోతున్నాయి? పండగ సందర్భంగా ఒక చీర కొనుక్కునే పరిస్థితిలోకి లేనటువంటి ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే మన రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నట్టు, ఏం అభివృద్ధి చెందుతున్నట్టు ఒకసారి ఆలోచించాలి. అందుకనే ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నటువంటి పార్టీలు కూడా మీరు సంక్షేమ పథకాల చుట్టూ ప్రజలను తిప్పకండి, ఆర్థికంగా శక్తివంతులయ్యే విధంగా వాళ్ళను తీర్చిదిద్దండి, ఆ దిశగా మీ పరిపాలన కొనసాగాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.